పెద్దలకు, అలాగే బీజేపీ నూతన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పిఎన్ మాధవ్ గారికి, అలాగే జిల్లా అధ్యక్షులు బంగారు బాబు గారికి, అలాగే వేదిక అలంకరించిన బీజేపీ అధ్యక్షులకు, అలాగే కార్యక్రమానికి విచ్చేసిన బాపట్ల బీజేపీ కార్యకర్తలకు, యువ సైనికులకి అందరికీ స్వాగతం, సుస్వాగతం. మీ అందరికీ మదిలో ఒక సందేహం మెదులుతూనే ఉంటుంది. ఏంటి కౌశల్ కాషాయ రంగు కండువా వేసుకుని బాపట్ల వచ్చాడు ఏంటంటే, మీ సందేహాన్ని తీర్చాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇది ఏ ప్లేస్ లో ఈ వేదిక మీద ఈ బీజేపీ సదస్సు అవుతుందో, కారుమూరి హనుమంతరావు గారి కాలనీలో హనుమంతరావు గారికి స్వయాన ముడిమనరాలు నా భార్య నీలిమ, అంటే తనకి ముట్టాదన్నమాట. ఇప్పుడు మనం జరుపుకుంటున్న ఈ సభ కూడా వాళ్ళ కాలనీలో అవుతుంది. అండ్ వాళ్ళ కొడుకు పేరు కారుమూరి చిట్టి, వాళ్ళ కూతురు పేరు కారుమూరి రామలక్ష్మి గోపిచంద్ర గారి కుమార్తెని నేను 2011లో కోలారంలో వివాహం చేసుకోవడం జరిగింది. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు. సో మై మ్యారేజ్ డైరెక్ట్లీ కేమ్ టు దిస్ హెవెన్ ఆఫ్ బాపట్ల. సో అంటే 2011 వరకు బాపట్ల దరిదాపులు కూడా ఎప్పుడు రాలేదు. బట్ 2011 తర్వాత బాపట్లలో ఉన్న సరిహద్దుల్లో నేను నా సొంత భూమి కనుక్కుని మీ బాపట్లలో మీ బాపట్ల వాస్తవ్యుడిగా మారాడన్నమాట. సో 2018లో మీకు అందరికీ తెలిసిందే బిగ్ బాస్ 2 సీజన్ ఎంత పెద్ద విజయం సాధించిందో. ఈ బిగ్ బాస్ 2 సీజన్ తో ప్రపంచం మొత్తం కౌశలానికి అంటూ ర్యాలీస్ కానీ ఒక సేన తయారైంది. సో బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నేనేదో సినిమాతో బిజీ అవ్వకుండా నా కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆల్మోస్ట్ సంవత్సరం పాటు నాకు ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి నా కృతజ్ఞత భావాన్ని తెలుపుకున్నాను. అలాగే బాపట్ల కూడా అప్పుడే రావాల్సింది, బట్ అప్పుడు కొంచెం షెడ్యూల్ బిజీ వల్ల రాలేకపోయాను. బట్ ఇప్పుడు బాపట్లకి మన పిఎన్ మాధవ్ గారి అధ్యక్షతన ఇలా వచ్చి మీ ముందు మాట్లాడడం చాలా గర్వకారణంగా ఉంది. 2019లో నేను బిగ్ బాస్ గెలిచిన తర్వాత చాలా పార్టీల నుంచి నాకు ఆహ్వానం లభించింది. బట్ నాకు మాత్రం నరేంద్ర మోదీ గారి సిద్ధాంతాలు, నరేంద్ర మోదీ గారి విజన్ నచ్చి 2019లో ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యక్రమంలో ఈ కాషాయ రంగు కండువాన్ని వేసుకుని ఈరోజు మీ ముందు నిలబడి ప్రసంగిస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. ఇప్పుడు మనకి కావాల్సింది ఒక యువ శక్తి, ఇప్పుడు మనకి కావాల్సింది ఒక యువ కెరటం. అలాంటి యువ కెరటమే మన ముందుకు వచ్చారు పిఎన్ మాధవ్ గారు. యువ శక్తి ఎంత పెంపొందిస్తే మన బీజేపీ శక్తి కూడా భవిష్యత్తులో అంతలా పెరుగుతుంది. నేను పవన్ కళ్యాణ్ గారితో చాలా దగ్గరగా, చాలా వెరీ క్లోజ్ రిలేషన్షిప్ ఉంది నాకు. యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారి శక్తి యువ శక్తి, అలాగే మన బీజేపీ కూడా ఆ యువ శక్తిని కలుపుకుంటూ ముందు ముందు ఇంకా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ మన నేత నరేంద్ర మోదీ గారి సిద్ధాంతాలను, స్కీమ్స్ ని పేదలకు పంచుతూ, పేదలకి తెలియజేస్తూ, ఆ స్కీమ్సే మన అస్త్రాలు. అలాగే యువత కోసం స్థాపించబడిన స్టాండప్ ఇండియా, స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా, ఇలాంటి ఎన్నో స్కీమ్స్ మన ముందున్నాయి. స్వయంగా వాళ్ళు బిజినెస్ చేసుకుని వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి ఇలాంటి ఎన్నో స్కీమ్స్ ని
ప్రతి ఒక్కరికి తెలియజేయాల్సిన బాధ్యత మన బీజేపీ కార్యకర్తలది. అలాగే బీజేపీ కార్యకర్తలందరూ కూడా ఈ పవిత్రమైన బాపట్లని బీజేపీ జెండా చాలా బలంగా ఉంది ఇక్కడ బాపట్లలో. ఆ బలమైన పునాదిని ఒక అద్భుతమైన కోటగా తీర్చిదిద్దే అవసరం ఈ బాపట్ల బీజేపీ కార్యకర్తల మీద ఎంతైనా ఉంది. అలాగే ఈ జిల్లా అధ్యక్షుడైన బంగారు బాబు గారి మీద కూడా ఉంది. సో జిల్లా అధ్యక్షుడైన బంగారు బాబు గారు మీ అందరినీ అద్భుతంగా ముందుకు నడిపిస్తూ బీజేపీ జెండాని మరింత అద్భుతంగా బలంగా ఈ బాపట్లలో నాడుతారని సంకల్పిస్తూ పివిఎన్ మాధవ్ గారి అధ్యక్షతన ఇంకా ఎన్నెన్నో మంచి మంచి కార్యక్రమాలు చేయాలని, ఇంకా బీజేపీ మన రాష్ట్రంలో అద్భుతమైన విజయాలు సాధిస్తూ ఇంకా ఎన్నో మంచి పనులు చేస్తూ మరింత అద్భుతంగా బీజేపీ పార్టీ ఆంధ్రప్రదేశ్లో వెనుకకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన జిల్లా అధ్యక్షులు బంగారు బాబు గారికి, అలాగే టౌన్ అధ్యక్షులు గారికి, వేదిక అలంకరించిన పెద్దలకు, అలాగే రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారికి మరొకసారి నమస్కారం తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని కృషి చేసిన ప్రతి ఒక్కరికి, ప్రతి కార్యకర్తకి, ప్రతి యువసేనకి నమస్కారం తెలుపుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చి ముందు మాట్లాడి చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ.